హలో రైతు సోదరులారా, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది పత్తి పంట. ఈ పత్తి పంటలో ప్రధానంగా అధిక దిగుబడులు సాధించాలంటే మనం పత్తి పంట సాగు చేసే నేల తయారీ, అదేవిధంగా మేలు రకం విత్తనాలు, పోషక ఎరువులతో పాటు కలుపు నివారణ అనేది కూడా అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ కలుపు నివారణ కోసం రసాయన మందులు పిచికారీ చేయాలనుకుంటే విత్తనం విత్తే ముందు చేయడం మంచిది. అంటే మేము ఈ విత్తనం నాటే ముందు అంటే మందు పిచికారీ చేసామన్నమాట. ఈ పత్తి మొక్కలు ఎదుగుతున్న సమయంలో కలుపు నివారణ కోసం రసాయన మందులు పిచికారీ చేస్తే అది మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పత్తి పంటలో కలుపు సమస్య తక్కువగా ఉంటే పెట్టుబడి వ్యయం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి పంటను ఆశించే చీడపీడలకు, తెగుళ్లకు కలుపు మొక్కలే ప్రధాన కారకాలు. వీటి వ్యాప్తి కూడా చాలా వరకు కలుపు మొక్కల ద్వారానే జరుగుతుంది. కావున ప్రతి పొలంలో కలుపును నివారించడం కోసం మనం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. పత్తి పంట పెట్టుబడి వ్యయం పెరగడానికి కలుపు కూడా కీలక పాత్ర వహిస్తుంది. ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.